బేహద్ పరం మహాశాంతి. మనమందరము కూడా పరం శాంతి వైబ్రేషన్స్ను వ్యాపింప చేయటానికి పరం శాంతి మంత్రమును ఆత్మస్వరూపంలో ఉంటూ ఆత్మిక స్థితిలో ఉంటూ మనము ఆ సంకల్పము బేహద్కే బేహద్ కళల పరంధామంలో స్థితి అయ్యి అక్కడ ఉన్న పవర్ని మన ఆత్మలోకి తీసుకొని వస్తూ వాయుమండలాన్ని పరివర్తన చేయటానికి, శాంతింప చేయటానికి, విశ్వశాంతి కోసం, ప్రకృతిని బ్యాలెన్సింగ్గా చేయటం కోసం పరం శాంతి యోగంగా మనము చేద్దాము. అందరూ కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మనం యోగము ప్రారంభిద్దాము. పరం శాంతి అనేటువంటిది మన జీవితంలో ఒక భాగంగా, జీవితమే అదిగా, మన లక్ష్యమే పరం శాంతిగా, విశ్వ పరివర్తనకు మంత్రం బాపూజీ ఏదైతే చెప్పారో పరం శాంతి వైబ్రేషన్స్ను వ్యాపింప చేయాలి అని, అదే మన ప్రస్తుత కర్తవ్యం. పరం శాంతి వైబ్రేషన్స్ను ప్రారంభం చేద్దాము. ఫస్ట్ మనము ఏ స్థానంలో ఎక్కడైతే కూర్చున్నామో ఆ స్థానంలోనే మీరు మీ యోగమును ప్రారంభించండి. రోజు ఒక స్థానము అని కాదు, స్థితి యాక్యురేట్గా ఉండాలి. ఎక్కడ ఉన్నా కూడా మనము మన చుట్టూ ఆ వైబ్రేషన్స్ను తయారు చేసుకోవాలి. ఈ యోగంలో ఆత్మ స్థితం కావాలి. ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండి మనము చేయాల్సినటువంటి సంకల్పాలు, గైడెడ్ మెడిటేషన్ అంటే ఒక గైడ్ మీకు చెప్తూ ఉంటే ఆ విధంగా అందరూ సామూహికంగా కూర్చొని యోగం చేయటం, ఆ సంకల్పాలు చేయటము. దీనితోటి మూల నుండి అది పూర్తిగా వెళ్ళిపోతూ వ్యాపిస్తూ ఉంటుంది వైబ్రేషను. నేను పరం శాంతి స్థితిలో ఉన్నాను. ఈ విధంగా మీరు సంకల్పం చేస్తూ ఉండండి. మేము ఏదైతే చెప్తూ ఉన్నామో అది మనసులో మీరు మననం చేసుకోండి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా అన్ని ఆలోచనలు వదిలిపెట్టి మీ స్వస్వరూపమైన పరం శాంతి, పరం సుఖం, పరమానందం స్వరూపాన్ని అనుభూతి పొందుదాము. ఆత్మ స్వధర్మమే, పరమధర్మమే ఇది. కనుక మనము ఆత్మతోటే మనము పరమాత్మతోటి అనుసంధానం కావాలి. అందుకని నేను మనసు, బుద్ధి, సంస్కారాన్ని కాదు, మనసు, బుద్ధి పరం శాంతి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నది. నేను ఆత్మ స్వరూపంలో దేహము మరియు దేహానికి సంబంధించిన అన్ని సంబంధాల నుండి ముక్తి అయిపోయాను. ప్రతి ఒక్క పరిస్థితిని దాటుకొని భౌతిక సుఖ సాధనాలను, భౌతిక దుఃఖములను, కష్టాలను కూడా అతీతమైపోతూ నేను రెండిటిని సమానంగా చూస్తూ ఉన్నాను. నేను ఈ రెండిటికి ఉపరామావస్థలో అతీతంగా ఉన్నాను. నేను ఆత్మస్వరూపంలో ఉన్నాను. తమ పరమానంద, పరం శాంతి, పరం ప్రకాశ స్వరూపంలో నేను ఉన్నాను. నేను ఆత్మ, అనంత శక్తులు కలిగిన ఆత్మను. నా నుండి అనంతమైన శక్తులు వెలువడుతూ ఉన్నాయి. నా ఆత్మలో అనంత సూర్యుళ్ళ ప్రకాశము ఉన్నది.
దాన్ని నేను అనుభవం పొందుతూ ఉన్నాను. నా యొక్క స్మృతిని జాగృతం చేసుకుంటూ ఉన్నాను. యోగము జాగృతమవుతూ ఉన్నది. నా అంతర్యాత్ర స్వయంను గుర్తించటం కోసం సాధన చేస్తూ ఉన్నాను. నేను నా యొక్క స్వరూపంలో స్థిరంగా అయిపోతే నా యొక్క కంప్లీట్ సంపూర్ణ స్వరూపము, ఆ స్థితిలో ఆత్మ స్వరూపంలో స్థిరమై ఉన్నాను. నేను ఇంద్రియాలకు అతీతమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాను. ఇంద్రియాల కష్టాల నుండి, బాధ నుండి అతీతమయ్యాను. ఇంద్రియాల సుఖభోగం నుండి కూడా అతీతమయ్యాను. వాసనలకు, వికారీ భావనలకు అతీతంగా వెళ్ళిపోతూ ఉన్నాను. నేను ఆత్మ, శుద్ధ శక్తి, పవిత్రమైన ఆత్మను. పరం 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 పవిత్రతా సాగరుడైన పరమాత్మని యొక్క సంతానమును. ఆత్మ యొక్క స్వధర్మం పవిత్రత, సుఖము, శాంతి, పరం పవిత్రత, పరం శాంతి, పరం సుఖము. నేను ఈ దివ్య దృష్టితోటి నా దివ్య స్వరూపమును, దివ్య ప్రపంచమును చూస్తూ ఉన్నాను. అనంత కోటి బ్రహ్మాండాలను చూస్తూ నా ఆత్మ సోల్ జర్నీ చేస్తూ ఉంది. నేను అన్నిటిపైన పూర్తిగా విజయమును పొంది క్లియర్గా ఉన్నాను. నేను నా బ్రహ్మ స్వరూపము ఏదైతే ఉందో దాన్ని తెలుసుకున్నాను. పరం శాంతి స్థితిలో నేను ఉన్నాను. నా యొక్క ఆత్మ ఇప్పుడు పరం శాంతి ధ్వనిని, సంకల్పమును వైబ్రేట్ చేస్తూ ఉన్నాను. ఇదే పరం బేహద్ పరబ్రహ్మ పరమేశ్వరుడు యొక్క సంకల్పము. అందరూ ఆ పరం శాంతి అనుభవం పొందాలని, నిజ స్వరూపమును గుర్తించాలి అని, స్వస్థితిలోకి రావాలి అని
సంకల్పం చేస్తూ ఉన్నాను. నా యొక్క మూల స్వరూపం కూడా పరం శాంతి. దీన్నే ఇప్పుడు నేను ధారణ చేస్తూ ఉన్నాను. ఈ యొక్క వైబ్రేషన్స్ని నా స్థూల శరీరము లోని కణ కణములోను, సూక్ష్మ శరీరంలోని కణ కణంలోను, కారణ శరీరంలోని కణ కణములోను వైబ్రేషన్ వ్యాపింపచేస్తూ ఉన్నాను. దీని ప్రభావము ఈ వైబ్రేషన్స్ తరంగాలుగా బయటికి వ్యాపిస్తూ ఉన్నాయి. నా స్థూల సూక్ష్మ కారణ శరీరంలో అనుభవం కూడా అవుతూ ఉన్నవి. ఈ వైబ్రేషన్ల యొక్క ప్రభావంతో నా స్థూల సూక్ష్మ కారణ శరీరము హీల్ అవుతూ ఉన్నది. నా లోపల ఉన్న అనంత జన్మల యొక్క రికార్డింగ్స్, దుఃఖము, బాధ అన్నీ కూడా సమాప్తమైపోయినవి. నేను కొత్త స్మృతులను నా లోపల పరం లైట్, పరం ప్రకాశమును, పరం శాంతిని, పరం సుఖమును నింపుకుంటూ ఉన్నాను. ఈ వైబ్రేషన్స్ అనేక విధాలుగా దశ దిశల నా నలువైపులా నేనున్న స్థానం మొత్తం తరంగాలతోటే నిండిపోయి ఉన్నది. ఈ వైబ్రేషన్స్ నా ఆత్మ నుండి, నా ఆరా నుండి నలువైపులా వెదజల్లబడుతూ ఉన్నది. ఈ యొక్క వైబ్రేషన్స్ వాయుమండలంలోని కణ కణములోను, పంచతత్వాలలోను, ఆకాశతత్వంలోను, జలతత్వంలోను వైబ్రేట్ అయిపోతూ ఉంది. నేను ఈ యొక్క అనుభూతిని, స్థితిని ఫీల్ అవుతూ ఉన్నాను. ఈ హద్దు సమాప్తమవుతూ అలౌకిక స్థితి వ్యాపిస్తూ ఉన్నది. వాయుమండలము శుద్ధి అవుతూ పరం శాంతి వైబ్రేషన్స్ వాయుతత్వము ద్వారా ప్రతి ఒక్కరి యొక్క శ్వాస ద్వారా వారి వారి సూక్ష్మ శరీరంలోకి చేరుతూ ఉంది. అందరూ కూడా వాళ్ళ యొక్క చింతలను, బాధలను పోగొట్టుకొని పరం శాంతిని ఫీల్ అవుతూ ఉన్నారు. నేను బంధనముక్తాత్మగా అయ్యాను.
బేహద్ కే బేహద్ పరం 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 ఆత్మను, పరం సుఖీ ఆత్మను, పరం ప్రకాశము నా యొక్క స్వరూపము. నేను పరం ప్రకాశమైన స్థితిలో లైట్ స్వరూపంలో ఉన్నాను. పరం శాంతిలోనే పరం లైట్, పరం ప్రకాశం ఉన్నది. దీనితో పరమానందమును పొందుతూ ఉన్నాను. నేను పరం సుఖంలో నిరంతరము పరం శాంతిగా ఉన్నాను. పరం శాంతి ఆత్మను, నేను పరం సుఖ ఆత్మను, నేను పరమానందంతో నిండి ఉన్న పరం ఆనందమయమైన ఆత్మను. పరం శాంతి పరమానందంతో పూర్తిగా నిండిపోయి ఉన్నాను. నా ఆత్మలో బేహద్ కళల పరం ప్రకాశము ఉన్నది. నేను ఆత్మ శరీరము, మనసు, బుద్ధి, సంస్కారమును తొలగించుకొని ఆత్మస్వరూపమై పాయింట్ ఆఫ్ లైట్గా భావిస్తూ బేహద్కే బేహద్ కళల అవినాశి పరంధామంలో ఉన్న పరం లైట్, పరం ప్రకాశ స్వరూపమైన ఆల్మైటీ అథారిటీతో కనెక్ట్ అవుతూ ఉన్నాను. బేహద్ లైట్ హౌస్, మైట్ హౌస్ నుండి నా ఆత్మలోకి అనంత కళల, బేహద్ కళల పవరు చేరుతూ ఉన్నది. నా ఆత్మ చుట్టూ ఉన్న ఆవరణలు పూర్తిగా డిలీట్ అయిపోతూ ఉన్నాయి. నేను నా స్వధర్మంలో, స్వస్థితిలో సంపూర్ణంగా, సంపన్నంగా, పూర్తిగా నిండి ఉన్నాను. నేను బేహద్ శుద్ధ చైతన్యమైన ఆత్మను. ఏ భావనలు, ఏ ఆలోచనలు నాకు లేవు. నేను మనసుని కాదు, చిత్తమును కాదు, బుద్ధిని కాదు, అహంకారమును కాదు, దేహమునే కాదు, ప్రకాశ స్వరూపమును పూర్తిగా ధరించిన ఫరిస్తా స్వరూపమును, అనగా డబల్ లైట్ స్వరూపమును. ఆత్మ లైట్, శరీరము లైట్. నా ఈ స్వరూపము బేహద్ మూల స్థానము తోటి పూర్తిగా కనెక్ట్ అయింది. మూల స్వభావమే, మూల ప్రకృతియే పరం శాంతి, పరం ఆనందం, పరమ సుఖం, వాస్తవమును, అస్తిత్వమును పొందాను. ఈ యొక్క నేచరు నా స్వరూపమును మరలా తిరిగి
పొందాను. దీన్నే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరం శాంతి స్థితిలో ఉండిపోయాను. పరం శాంతి, పరం మహాశాంతి, బేహద్ పరం మహాశాంతి అనుభవం పొందుతూ ఉన్నాను. పూర్తిగా పరం శాంతిలో నా ఆరా నిండిపోయి ఉన్నది. నా ఆభా మండలం నుండి పరం శాంతి తరంగాలు, పరం శాంతి వైబ్రేషన్స్ పూర్తిగా స్ప్రెడ్ అయిపోతూ ఉన్నది. నా యొక్క ఆభా మండలం మారిపోయింది. నా ఈ ఆలోచనతోటి స్థితి, స్వరూపము, వైబ్రేషను మారిపోయినది. దీన్నే పూర్తిగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్గా అందరూ ఆకర్షిస్తూ ఉన్నారు. నా చుట్టుప్రక్కల ఉన్న క్షేత్రంలో ఈ యొక్క ఆభా మండలము ఆకర్షిస్తూ ఉన్నది. పరం శాంతితో నిండిపోయినది. ఆహా, ఇది ఎంత ఆనందమో, ఎంత ఫ్రీగా, తేలికగా, సుఖమయంగా, ఆనందమయంగా ఉన్నది. ఆత్మానందం, బ్రహ్మానందం, నిత్యానంద స్వరూపంను అనుభవం పొందుతూ ఉన్నా. ఏ కష్టము, ఏ బాధ నా దరి చేరటం లేదు. చుట్టుప్రక్కల కూడా లేనే లేదు. ఇప్పుడు నా ధ్యాస అంతా నా ఆత్మ యొక్క మూల స్వరూపంతో కేంద్రితమై ఉన్నది. దీన్ని విజువలైజేషన్ చేసుకుంటూ నేను నా ఆత్మను పాయింట్ ఆఫ్ లైట్ను చూస్తూ ఉన్నాను. అది మెరిసే నక్షత్రంగా, దేదీప్యమానంగా, పరం లైట్, పరం ప్రకాశంగా వెలుగొందుతూ ఉన్నది. పరం శాంతి యొక్క దివ్య సంకల్పాలతో పరమ ఊర్జ క్రియేట్ అవుతూ ఉన్నది. ఈ యొక్క వైబ్రేషను, ఈ ఊర్జ నా చుట్టుప్రక్కల ప్యూర్ వైట్ లైట్, పరం ప్రకాశము, పరం పవిత్ర లైట్ ఆత్మ నుండి నలువైపులా వ్యాపిస్తూ ఉంది. నా లోపల పరం లైట్ పూర్తిగా వ్యాపించి ఉంది. నేను లైట్ కార్బ్ లోపల, ఆత్మ లైట్, శరీరము లైట్, పూర్తిగా బేహద్ అవ్యక్త పరం లైట్ స్వరూపంలో చూస్తూ ఉన్నాను. అనుభవం పొందుతూ ఉన్నాను.
దీనిపైనే ధ్యాస పెడుతూ బేహద్కే బేహద్ లైట్ హౌస్ నుండి అనంత పవరు ఊర్జా ఇంకా రిసీవ్ చేసుకుంటూ ఉన్నాను. పూర్తిగా నా ఆత్మలో ఫీల్ అయిపోతూ రికార్డింగ్ అయిపోతూ ఉన్నది. నా అవ్యక్త ఫరిస్తా పూర్తిగా పరం ప్రకాశంతో నిండిపోయింది. నా లోపల ఎంత పరం శాంతి ఉందో ఫీల్ అవుతూ ఉన్నాను. పరం శాంతిని అనుభవం పొందుతూ ఉన్నాను. బేహద్ స్మృతులను నింపుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్క భావం నుండి ముక్తి అవుతూ బంధన్ ముక్తుగా కర్మాతీత భావాతీతంగా ఉన్నాను. పవర్ఫుల్ ఓరా చాలా పరం లైట్ పరం శాంతిగా తయారైపోయినది. ఇలాగే నా చుట్టూ పరం లైటే కనిపిస్తూ ఉంది. అందరూ పరం లైట్ స్వరూపంలోనే ఉన్నారు. నా ఎదురుగా నా ప్రక్కన ఉన్నవారు ఆత్మలు పరం లైట్లో ఉన్నారు. ఆత్మస్వరూపంలో కనపడుతూ ఉన్నారు. నేను అంత సాక్షి భావంలో మునిగా స్థితప్రజ్ఞ స్థితిలో చూస్తూ ఉన్నాను. రోగము, శోకము, సుఖ దుఃఖాలు, హాని, లాభ నష్టాలు పూర్తిగా అతీతమైపోయాను. ఆత్మ శాంతి స్వరూపంగా పరం శాంతి ఆత్మగా ఉన్నతమైన స్థితిలో కేవలం పరం శాంతియే కనిపిస్తూ ఉంది, అనిపిస్తూ ఉంది. నా లోపల బయట అంతా ఆత్మ పరం శాంతియే కనిపిస్తూ ఉంది. నేను నా ఆత్మను పూర్తిగా చూసుకుంటూ నిరంతరం ఆత్మస్వరూపంలో ఉంటూ జాగృత అవస్థలో ఉన్నాను. పూర్తిగా ఆలోచన రహితంగా ముక్తాత్మగా దేహ ప్రపంచానికి అతీతంగా కాలాతీతమైన ప్రపంచానికి పూర్తిగా దేహాభిమానం నుండి ముక్తులై అన్నిటి నుండి విముక్తినై మరుజీవ జన్మగా జీవన్ముక్తి స్థితిలో ఉన్నాను. ఈ స్థితిలో నేను పూర్తిగా సత్యస్వరూపమును, పరమ సత్యస్వరూపమును, శక్తి స్వరూపమును, ఆనంద స్వరూపమును, బేహద్దు సుఖ, బేహద్దు ఆనందము, బేహద్దు శాంతి
చూస్తూ ఉన్నాను. ప్రకాశము యొక్క శరీరంగా, దివ్య ప్రకాశము యొక్క ఓర చుట్టూ, దివ్య ప్రకాశము వైట్ లైట్ అలౌకిక మెరుపు నా చుట్టూ వాయుమండలము వ్యాపిస్తూ ఉంది. వాయుమండలంను శుద్ధిగా, పవిత్రంగా చేస్తూ ఉంది. నేను ఆత్మ బేహద్దుకే బేహద్దు పరం 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 ఆత్మను, బేహద్దుకే బేహద్దు కళ పరం ప్రకాశ స్వరూప ఆత్మను, నేను ఆత్మ ఉన్నతోన్నత పరంధామంలో ఆత్మను, బేహద్దు కళల పరంధామం నుండి అవతరించిన ఆత్మను, దివ్య ప్రకాశము లైట్ బేహద్దుకే బేహద్ దాదాజీ ద్వారా, పరబ్రహ్మ పరమేశ్వరుడు ద్వారా పొందుతూ సదా బాపు యొక్క సాంగత్యమును, ఛత్ర ఛాయని అనుభూతి పొందుతూ ఉన్నాను. బాపు యొక్క పవరు అనుభవం అవుతూ ఉంది. బాపు ఆకారి సాకారి నిరాకారి రూపములో కనిపిస్తూ ఉన్నారు. చిత్రంలో విచిత్ర స్వరూపమును చూస్తూ అతి అందమైన అలౌకిక దివ్య స్వరూపమును చూస్తూ ఉన్నాను. సాకారి సగుణ స్వరూపంలో ఆయన సూక్ష్మ అలౌకిక దివ్య అద్భుత విశాల స్వరూపమును చూస్తూ ఉన్నాను. దాదాజీ యొక్క మస్తకం నుండి పరం ప్రకాశమును నా ఆత్మ మస్తకంలోకి తీసుకుంటూ ఆ పరం ప్రకాశం యొక్క పవర్లో నిండిపోతూ పరం ప్రకాశము మయమై ఉన్నాను. నా ఆభామండలము పరం ప్రకాశమై ఉన్నది. నా ఆరా విస్తారమై పూర్తిగా ఈ బ్రహ్మాండం మొత్తం అనంతమై పెరిగిపోతూ 3 అడుగులు, 10 అడుగులు, 25 అడుగులు, 100 అడుగులు విశాలమవుతూ అవుతూ అవుతూ మొత్తము దివ్య ప్రకాశము, దివ్య లైటు అనుభవం పొందుతూ ఉన్నా. నేను నిరంతరము బేహద్ దాదాజీ నుండి ఆ దివ్య ప్రకాశమును తీసుకుంటూ వాయుమండలంలోకి ప్రసారం చేస్తూ వాయుమండలం పరం శాంతిగా మారుటకు పూర్తిగా నా మూల స్వరూపమును, నిజ స్వరూపమును ధరించి ఉన్నాను. అనుభవం పొందుతూ ఉన్నాను. నా సోల్ నుండి పరం శాంతి వైబ్రేషన్స్, శక్తిశాలి వైబ్రేషన్స్ వాయుమండలంలో వ్యాపిస్తూ లైట్ హౌస్గా, మైట్ హౌస్గా నేనున్న స్థానము భారతదేశము, గుజరాత్ లైట్ హౌస్గా, ఢిల్లీ లైట్ హౌస్గా, మౌంట్ ఆబూ లైట్ హౌస్గా మారిపోతూ ఉంది. ప్రతి ఒక్క తత్వము కణ కణంలో పరం శాంతి
నిండిపోయినది. శ్వాసలో, వాయువులో, జలములో, అగ్నిలో, ఆకాశంలో ఈ దివ్య వైబ్రేషన్స్ వ్యాపిస్తూ ఉన్నాయి. నా ఆత్మ పరం శాంతి యొక్క పూర్తిగా మహాసముద్రంలాగా పరం శాంతి సాగరంలో ఈదుతూ ఉన్నట్లు పూర్తిగా ఆత్మ నలువైపులా పరం శాంతి వ్యాపిస్తూ ఉంది. శాంతిమయమవుతుంది వాయుమండలం. అందరి యొక్క బుద్ధి మొత్తం దివ్యశక్తితోటి, పరం శాంతితోటి నిండిపోయినది. దివ్యమైన గోళ, దివ్యమైన హార మొత్తం కవచంలాగా విశ్వం మొత్తం కూడా వ్యాపించినట్లు విజువలైజేషన్ చేసుకుంటూ విశ్వంలో, అనంతకోటి బ్రహ్మాండాల్లో, యూనివర్సుల్లో, మల్టీవర్సుల్లో పూర్తిగా పరం శాంతి, పరం శాంతి, పరం శాంతి, పరం శాంతి, పరం శాంతి మయం అయిపోయినది. పరం శాంతి మేఘాలు, పరం శాంతి వర్షము, పరం శాంతి గాలి, పరం శాంతి జలము, పరం శాంతి ఆకాశము, ఆత్మలందరి లోపల పరం శాంతి, పరం శాంతి, పరం శాంతి, పరం శాంతి తోటి నిండిపోయినది. అందరి ఆలోచనలు మారిపోయినాయి. అందరిలోని కోపము, క్రోధాగ్ని చల్లారిపోయినది. యుద్ధ భావనలు సమాప్తమైనవి. పరం శాంతిలో ఉండిపోయారు. పూర్తిగా చంచలత మనస్సు సమాప్తమైనది. పరం శాంతిమయమైపోయినది. పరం శాంతి వైబ్రేషన్లో భూమి మొత్తం నిండిపోయినది. జలము మొత్తం పరం శాంతిమయమైపోయినది. దివ్య ఆత్మలు, బేహదాత్మలు అందరూ కూడా ఇదే సంకల్పం చేస్తూ బేహద్ దాదాజీ నుండి పరం ప్రకాశాన్ని తీసుకుంటూ ఈ భూమిని, బ్రహ్మాండాన్ని పూర్తిగా లైట్తో నింపేస్తూ ఉన్నారు. వైబ్రేషన్ని పంపిస్తూ ఉన్నారు. విశ్వ మహాపరివర్తన జరుగుతూ ఉంది. పూర్తిగా పరివర్తన, పరివర్తన, పరం లైట్, లవ్ అండ్ లైట్, పరం పవిత్రమైన లైట్ నిండిపోయినది. పరం శాంతి, పరం శాంతి, పరం శాంతి, పరం శాంతి, పరం శాంతి, పరం శాంతి. బేహద్